అప్పుడు సరిపోతుంది ఖాళీగా ఉంటాం క్లీనింగ్ ఏం అట్టుపై చేసుకుంటే దాని आप तो बाल మొత్తం 26 లాంగ్ డిస్టెన్స్ బస్సులు వస్తున్నాయి. పార్వతీపురం విజయనగరం అన్నీ వస్తున్నాయి. మీరు ఈవినింగ్ అప్పుడు వెంకటేశ్వర దేవాలయ ఎవ్రీ సాటర్డే రెగ్యులర్ మన స్పెషల్ బస్సు చెప్తున్నారు సార్. మన జిల్లా అంటే మన ఏలూరు చాటు జంగారెడ్డిగూడెం కూడా 6 బస్సులు ప్లాన్ చేశారు సార్. ఈ 117 బస్సు ఆన్లైన్లో ఉంటాయి సార్. డిమాండ్ పెరిగితే అవసరం మీద పెంచుతాం సార్. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరి మొట్టమొదటిగా నేను జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని డిపోస్ని విజిట్ చేయటం, అదేవిధంగా కొన్ని డిపోల నుంచి ఆ డిఎం గారి దగ్గర నుంచి మరి జిల్లాధికారుల నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి చేరువుగా, ప్రజలకి భద్రతను కల్పించే, రక్షణ కల్పించేటువంటి ప్రధానమైనటువంటి సురక్షితంగా వాళ్ళని గమ్యాన్ని చేర్చగలిగేటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఈ యొక్క ఆర్టీసీ సంస్థని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా సంస్థ యొక్క బలోపేతానికి, సంస్థలో ఉన్నటువంటి ఆస్తుల్ని భద్రపరచడానికి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి, అందుట్లో పనిచేసేటువంటి వేలాది మంది కార్మికుల యొక్క సంక్షేమం అధికారుల యొక్క కోఆర్డినేషన్తో చేయాలని ఈ జోనల్ చైర్మన్స్గా మమ్మల్ని, అదేవిధంగా స్టేట్ చైర్మన్గా పెద్దలు కొనకల నారాయణ గారిని మరి నియమించడం జరిగింది. ఇది ఒక బలమైనటువంటి సంస్థ ఆర్టీసీ. ఎందుకంటే ప్రతి రోజు కూడా లక్షలాది మంది, అంటే ఒక్కొక్క డిపో నుంచే 30,000 మంది పైన
రోజు జర్నీ చేసేటువంటి మన ఏలూరు డిపో నుంచి చూసుకుంటే దాదాపు 31,000 మంది డైలీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం చూసుకుంటే 25 నుంచి 30,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. నూజివీడు డిపో నుంచి చూసుకుంటే దాదాపు 25 నుంచి 30,000 31,000 ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన భీమవరం కానివ్వండి, ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 డిపోలు ఇతర స్టేషన్స్ నుంచి కూడా బలమైనటువంటి రవాణా వ్యవస్థగా ఆర్టీసీ సంస్థ అనేది ఉంది. దీన్ని ఏ రకంగా గతంలో ఏంటంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు తర్వాత 2019 తర్వాత గవర్నమెంట్లో విలీనమైన తర్వాత ఇటు కార్మికులు ఇటు రవాణా సంస్థ అభివృద్ధి ప్రజలకి సమగ్రమైనటువంటి మంచి సర్వీస్ని అందించి వాళ్ళకి బలమైనటువంటి రక్షణతో కూడినటువంటి సర్వీస్ని అందించాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే బస్ స్టేషన్లో మరి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు ఆ వైపుగా బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఇందాకనే ఈరోజు కూడా మేము మన జంగారెడ్డిగూడెం అదేవిధంగా నూజివేడి అక్కడ డిపో మేనేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బస్ స్టాండ్లో కొద్ది డౌన్లో ఉండటం, మేరువారు ఏదైనా ఫ్లడ్ వర్షం వచ్చినప్పుడు కొంత ముంపుకు గురవుతూ ఉంది, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఎక్కడైనా చిల్లర దొంగతనాలు జరగకుండా ఉండటానికి ఏ క్లాస్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, బి క్లాస్లో ఉన్న వాటికి లేవన్నారు. అవి కూడా మేము పైకి తీసుకెళ్తాం నివేదికల ద్వారా. అన్ని రకాలుగా కూడా ప్రజలకు సౌకర్యం కల్పించాలి. ఈ యొక్క ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా పరిరక్షించాలి. వాటిలో కూడా మనం రాబోయేటువంటి తరానికి ఒక మంచి వ్యవస్థగా అందించాలన్నటువంటి ఆలోచనతో మేమంతా కూడా కోఆర్డినేషన్గా పనిచేయడానికి ఈ రోజున ఏలూరు మరి ఈ డిపోకు రావటం, ఇక్కడ మన అధికారులు మరి డిప్యూటీఓ గారు వరప్రసాద్ గారు, వాణి గారు, డిఎం గారు, అదేవిధంగా నూజివీడు నుంచి డిఎం గారు పవన్ గారు, జంగారెడ్డిగూడెం నుంచి ఈ యొక్క 3 జిల్లాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా పైన మరి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు బాధ్యతని ఇచ్చారు జోనల్ చైర్మన్స్గా, అదేవిధంగా డైరెక్టర్స్గా స్టేట్ వైడ్గా ఒక పాలసీని తీసుకురావడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో పబ్లిక్కి ఏదైతే ఈ రోజున చాలా, ఎందుకంటే అతి తక్కువ ఛార్జెస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ. మనం చూసినట్లయితే ఒకటి ఆర్టీసీ, మరి నేషనల్ వైడ్గా ఉండేది రైల్వే. ఈ 2 వ్యవస్థలు కూడా సాధారణ పౌరులని సురక్షంగా వారి యొక్క గమ్యానికి రక్షణతో కూడినటువంటి జర్నీని అందించేటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నాయి. మరి ఏలూరు డిపో నుంచి మరి తిరుపతి బస్సు కూడా, మన పెద్ద తిరుపతి బస్సు ఉంది, అది కొద్దిగా ఎక్కువ మందికి ఇంకా పబ్లిక్ తెలియనట్లు ఉంది. ఇక్కడ ఈ 2 సర్వీసెస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దర్శనం టికెట్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒక ఏసీ స్లీపర్ కూడా వేయాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళే విధంగా, ఎయిర్పోర్ట్కి వాళ్ళ ఎజిరి, అదేవిధంగా హైదరాబాద్ స్లీపర్ ఏసీ పెట్టాలని నేను కూడా నిన్న చెప్పాను ప్రపోజర్సు. అట్లాగే ఇంకా మరి చింతలపూడి నుంచి కూడా, నూజివీడు నుంచి కూడా తిరుపతికి సర్వీసెస్ నడపడానికి కూడా అక్కడ దీనిగా ఉంది. మరి ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే వాడపల్లి ఈ మధ్యకాలంలో భక్తులు ప్రజలు మరి చాలా మంది అటు ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి, వాడపల్లి శనివారం 7 వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం 7 వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు. ఈ రమారమి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి 20 బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి. మరి ఏలూరు నుంచి 10, భీమవరం నుంచి 10, 20, ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు 60 బస్సులు, అంటే కేవలం 100 బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వర దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సంక్రాంతి వచ్చిందంటే మన ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, కోస్తా ఆంధ్ర కానివ్వండి, ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి
చాలా ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి మనకుంది. దాన్ని మరి 9వ తారీఖు నుంచి ఒక జనవరి 9 నుంచి దాదాపు 13వ తారీఖు వరకు ఎవ్రీడే ఒకరోజు 9వ తారీఖు 21 బస్సు అయితే అది 10వ తారీఖున 30 బస్సులు, 11వ తారీఖున 30 బస్సులు, 12వ తారీఖున 30 బస్సులు, 13న ఒక 6 బస్సులని అలా చూసుకుంటూ ఒక 117 బస్సులని ఒక ప్రణాళిక. అంటే ఎక్కడా కూడా ప్రైవేటు రవాణా వ్యవస్థలో ప్రైవేటు బస్సులకి అధిక ధరలకు గురవ్వకుండాను నామినల్ మామూలుగా ఛార్జీలకే ప్రజల్ని అక్కడి నుంచి తీసుకురావాలన్నటువంటి ఇది. మళ్ళీ తర్వాత కూడా ఇటు నుంచి రిటర్న్ జర్నీ కూడా ఒక ఆలోచన చేసి మళ్ళా ఇక్కడ 16వ తారీఖు నుంచి మనం మళ్ళా ఇక్కడ 15 తారీఖు నుంచి రిటర్న్ జర్నీకి కూడా మళ్ళీ బస్సులు అదనంగా స్పెషల్గా ఏర్పాటు చేయటం. దానికి కూడా దాదాపు 15వ తారీఖున 10, 16వ తారీఖున 15, 17వ తారీఖు 8, 18, 20, 19, 30, 20వ తారీఖున 10, టోటల్గా 93 బస్సులని మరి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీకి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అదనంగా ప్రోటింగ్ ఉంది, ఇంకా పబ్లిక్కి ఎక్కువ అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా పెంచుకొని ఇక్కడ ఆర్టీసీకి ఉన్నటువంటి బస్సులు ఏదైతే సంస్థాపరంగా ఉన్నటువంటి బస్సులు కాకుండా అదనంగా ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో కావాల్సినటువంటి బస్సులను అది ఏసీనా, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు కానివ్వండి, ఎక్స్ప్రెస్లు కానివ్వండి, మరి ఏదైతే పల్లి వెలుగులు కానివ్వండి, లేకపోతే ఇందిరా కానివ్వండి, ఇట్లా ఏదైనా కానీ ఇటు ప్రభుత్వం నుంచి ఆర్టీసీ సంస్థ నుంచి ఇంకా ఏదన్నా కొరత ఉన్నప్పుడు హైర్ బస్సులు తీసుకొని వాటిని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. దానికి అన్నిటికి సంబంధించి కూడా ఇంకా ఎంప్లాయీస్ కొరత అనేది చాలా కొద్దిగా ఉంది. అది డ్రైవర్స్ కండక్టర్స్ ఎక్కువ కొరత ఉందని చెప్పేసి మొన్న కూడా మా సమీక్ష మీటింగ్లో స్టేటు మరి చైర్మన్ గారు మీ 4 జోనల్ చైర్మన్లు కూర్చోవడం జరిగింది. అక్కడ డైరెక్టర్స్ అందరూ కూడా హాజరయ్యాం. అంతా కూడా 7,200 పోస్టుల పైన అవసరం ఉందని ప్రభుత్వానికి పంపించారు. దానిపైన కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మరి ఎక్కడైతే డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ కొరత ఉన్నటువంటి లేకపోతే మెకానిక్లు కానివ్వండి, ఫిట్టర్స్ కానివ్వండి, ఇవన్నీ ఆఫీస్ వైపు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా మొన్న చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 జోన్లు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక నివేదిక ద్వారా తీసుకొని దాన్ని మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ స్టేట్ కమిటీ కూర్చొని మొత్తం ఫైనల్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో భాగంగానే ఈ రోజున బస్సులు బాగుండాలి, ప్రయాణం బాగుండాలంటే రహదారులు బాగుండాలి, రోడ్లు బాగుండాలి. ఆ రోడ్లు పరిశుభ్రం బాగుంటేనే ప్రయాణికులు సుఖంగా వెళ్ళగలుగుతారు, బస్సులు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని కూడా మనం మేము చర్చించడం జరిగింది. దాని మీద కూడా రవాణా శాఖ మంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా ఆర్ఎన్బి వాళ్ళతో కూడా ఎక్కడ పంచాయతీరాజ్ అయితే పంచాయతీరాజు, ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లన్నింటిని కూడా వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసుకొని ఒక డిపార్ట్మెంట్ అధికారులందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన. గత 5 సంవత్సరాల్లో వివక్షకు గురైంది రాష్ట్రం. అన్ని సమస్యలు కూడా వివక్షకు గురైనవి, యుద్ధాంశాలకు గురైనవి. ఆర్టీసీ సంస్థ అయితే విలీనం అయింది కానీ అందుట్లో ఉన్నటువంటి కార్మికులు ఆస్తులు అరివిల్లైనవి. ఎక్కడా కూడా ఏ రకమైన సమస్యలు పరిష్కారం కాలేదు. ఆస్తులు ధ్వంసమైనవి. ఆస్తులు కూడా కారు చౌకగా ఇతరులకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు కూడా లాస్ట్ మినిట్లో లాస్ట్ 6 నెలల్లో జరిగినాయి. ఇవన్నీ కూడా రివ్యూ జరుగుతూ ఉన్నాయి. ఈ భవిష్యత్తులో మేమందరం కూడా యాక్టివ్గా ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రవాణా సంస్థ ఆర్టీసీ సంస్థని బలోపేతం చేసి ప్రజల ఆస్తికి సెక్యూరిటీగా ఉండాలన్నటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఉన్నాం. ఈ రోజున కూడా మన బస్ స్టాండ్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్నిటిని కూడా ఒకసారి మేము నివేదిక ద్వారా తీసుకొని, ఎందుకంటే కొంత వాటరు ప్రొవిజన్ కూడా ఇవ్వాలి పబ్లిక్కి, మంచి వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మేము చర్చించడం జరిగింది. ఎందుకంటే టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఎవరో కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క బస్ స్టాండ్లో ఉన్నాయి. అందుకని వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వాటిలు కానీ ఏదైనా వాటర్ సౌకర్యం కూడా వచ్చినటువంటి వారికి కానీ, లేదంటే కాస్త రెస్ట్ తీసుకుంటానికి కూర్చుంటానికి చైర్స్ కానివ్వండి, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ యొక్క ఇంకా ఎక్కడైతే మనకు మైనస్ ఉందో ప్రజలకి అందించే సౌకర్యాలు ఎక్కడైతే మైనస్ ఉందో అట్లా కూడా తీసుకొని ఇంకా కొత్త రూట్లు కొన్ని మొన్నే
ద్వారకా తిరుమల విషయాలు కూడా నా దృష్టికి కొంతమంది రిప్రజెంటేషన్ చేశారు. ఏలూరు డిపో నుంచి వస్తున్నటువంటి బస్సులు భీమడోలు టచ్ చేయకుండా హైవేలో వెళ్తున్నాయని చెప్పారు. నిన్ననే డిపార్ట్మెంట్ తీసుకెళ్ళాం. అట్లా లేదు సార్ అని చెప్పారు. అట్లా ఏది లేకుండా ప్రజలకి సౌకర్యంగా, ఎందుకంటే ఆ యొక్క భీమడోల్ స్టేషన్ కూడా టచ్ చేయనప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ద్వారకా తిరుమల వెళ్తానికి ఉంటుంది. అక్కడ కూడా 5 నుంచి 7 వరకు ఉంటున్నాయి, తర్వాత ఉంటలేదంటే తర్వాత డిఎం గారు చెప్పారు 8-10కి ఒక బస్సు ఉంది, 9కి ఉంది అని చెప్పేసి కూడా చెప్పారు. ఎక్కడైనా ఏదైనా ఉన్నా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి ఏదైనా అవసరం ఉండి, అంటే వ్యవస్థ నడవాలంటే అక్కడ సరైనటువంటి నీడ్ ఉండాలి, ఆక్యుపేషన్ కూడా ఉండాలి. ఆక్యుపేషన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం నడపడానికి అవకాశం ఉంటుంది. మరి మీడియా ద్వారా పబ్లిక్ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంస్థని అధికారుల యొక్క కోఆర్డినేషన్తో, కార్మికుల యొక్క కోఆర్డినేషన్తో, కార్మిక సంఘాలు కానీ అదేవిధంగా ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క సంస్థని బలోపేతానికి ముందుకు తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం.